పిఎస్సి చైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ప్రతిపక్ష నేత సూచించిన వారికి, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులకి ఇస్తూ ఉంటారు. అదొక సాంప్రదాయంగా ఉంది సార్. కానీ ఇప్పుడు పార్టీ ఫిరాయించిన, అంటే పార్టీ మారిన, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీని పిఎస్సి చైర్మన్గా నియమించారు. సో రూల్స్ ఏం చెప్తూ ఉన్నాయి సార్? ఇది కూడా, దీని మీద కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇది కోర్టుకు వెళ్తారా లేదా చూడాలి. కానీ సాంప్రదాయం ప్రకారం అయితే ప్రిన్సిపల్స్ అండ్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అన్నిటికీ కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి అనేది క్వశ్చన్. అలా అయితే డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలి, ఇది సాంప్రదాయం. పార్లమెంట్లో గత 5 ఏళ్ళుగా డిప్యూటీ స్పీకర్ లేడు. లాస్ట్ మోడీ సెకండ్ టర్మ్లో అసలు డిప్యూటీ స్పీకర్నే పెట్టలే, ఎందుకంటే ప్రతిపక్షాలకు ఇవ్వాల్సి వస్తుందని ఇవ్వలేదు. లేదు, అంతకు ముందు కూడా తమ మిత్రపక్షమైన ఏడీఎంకే సభ్యుడికి ఇచ్చారు. సో అందువల్ల రాజ్యాంగ సాంప్రదాయాలు, పార్లమెంటరీ సాంప్రదాయాలని పార్లమెంట్ ఫాలో కాకపోతే వాటిపైన కోర్టులు తీర్పులు చెప్పవు. అది ప్రజాస్వామ్య పార్లమెంటరీ డెమోక్రసీ స్పిరిట్కు వ్యతిరేకం. ఖచ్చితంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ప్రతిపక్ష సభ్యుడే ఉండాలి. ఎందుకు ఉండాలి ప్రతిపక్ష సభ్యుడు? దానికి రీజన్ ఏంటి? అసలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఏంటి? అది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ప్రభుత్వము చేస్తున్న పబ్లిక్ ఎక్స్పెండిచరు, పబ్లిక్ ఫినాన్సెస్ అంటే ప్రభుత్వాల ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలపైన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఆడిట్ చేస్తుంది. దాంట్లో వివిధ రకాల ఆడిట్, ఇంక్లూడింగ్ ఇటీవల కాలంలో పర్ఫార్మెన్స్ ఆడిట్ కూడా చేస్తుంది. అంటే ఒక పథకం గురించి కానీ, ఒక ప్రాజెక్ట్ గురించి కానీ, ఇలా చాలా వివరంగా ఒక రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి కానీ వీటన్నిటిపైన కాగ్ ఆడిట్ చేస్తుంది. కాగ్ ఆడిట్ చేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు గవర్నర్కి సమర్పిస్తుంది. గవర్నర్ దాన్ని అసెంబ్లీ ముందు పెడతారు. అసెంబ్లీ ఆ కాగ్ రిపోర్ట్లను చర్చించాలి. కానీ అసెంబ్లీ మొత్తము కాగ్లో ఉన్న రిపోర్ట్లో ఉన్న 100 పేజీలను చర్చించడం సాధ్యం కాదు కనుక దానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పెడతారు. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏంటి? ముందు కాగ్ నివేదికల్లో ఉన్న పారాగ్రాఫ్ను మరింత లోతుగా విచారణ జరిపి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అసెంబ్లీకి తన నివేదిక ఇస్తుంది. అంటే ఏంటి? ఇది ఒక రకంగా ప్రభుత్వం పైన ఒక అడ్వర్సోరియల్ కమిటీ, అంటే క్రిటికల్ అడ్వర్సోరియల్ కమిటీ. ప్రభుత్వాన్ని సమర్థించి ప్రభుత్వం ఏమి చేసినా జైకొట్టడానికి ఉన్న కమిటీ కాదు ఇది. ఈ కమిటీ యొక్క ఉద్దేశమే ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక లావాదేవీలపైన చాలా విమర్శనాత్మకంగా తన నివేదిక ఇవ్వటానికి ఈ కమిటీ ఏర్పాటు చేశారు. మరి అలాంటప్పుడు అధికార పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తో, అనుబంధంగా ఉన్న వ్యక్తో, అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఉంటే దాని స్పిరిట్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఇది విరుద్ధం. సో అరకపూడి గాంధీ సామర్థ్యం గురించి ఇక్కడ ప్రశ్న కాదు. ఆయన ఏమో సమర్థుడు కాదని అంటలేదు. ఆయన నాకు కూడా చాలా బాగా తెలుసు. ఆయన సామర్థ్యం ఇక్కడ ప్రశ్నార్థకం కాదు. అరకపూడి గాంధీయా ఇంకొకరానికి కాదు. ప్రిన్సిపల్ ఏంటి? అదే అరకపూడి గాంధీ కనుక బీఆర్ఎస్లోనే ఉంటే ఈజ్ 110% ఎలిజిబుల్ టు బికమ్ ద చైర్మన్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. దానికేం డిస్ప్యూట్ లేదు. కానీ ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో చట్టబద్ధంగా శాసనసభ నియమ నిబంధనల ప్రకారం ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ మెంబరే, ఎందుకంటే అఫీషియల్గా బీఆర్ఎస్ మెంబరే. కానీ అందరికీ తెలిసిన కాంగ్రెస్లో చేరాడు. అలాంటప్పుడు అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న సభ్యున్ని ఏ రకంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా వేస్తారు? అది స్పిరిట్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీకి విరుద్ధం. ఇక దాన్ని కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయా? ఐ డోంట్ థింక్ కోర్ట్స్ ఇందులో ఇన్వాల్వ్ అవుతాయా అనేది కోర్టుకు పోతే తెలుస్తుంది. అది కోర్టు ఏం చేస్తుంది అనేది. ఎందుకంటే ఇది లెజిస్లేటివ్ బిజినెస్కి సంబంధించిన వ్యవహారం. ఎందుకంటే శాసనసభ నిర్ణయం, శాసనసభ వ్యవహారాల ప్రతి దాంట్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయా అంటే ఇప్పటి వరకు ఉన్న జ్యూరిస్ప్రుడెన్స్ ఏంటంటే సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవు, సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. చిన్న డౌట్ సార్, ఇక్కడ అఫీషియల్గా ఆయనే అయితే ఆయన కండువా మార్చుకున్నారు, కానీ టెక్నికల్గా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. అదే అంటున్నాను. టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కనుక ఆయనకి ఇచ్చామని స్పీకర్ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి ఆర్గ్యుమెంట్ ఉంటుంది. కానీ టెక్నికాలిటీస్ ఇష్యూ కాదు కదా. పొలిటికల్ ఇదే డెమోక్రసీ ఫంక్షన్స్ ఆన్ పొలిటికల్ బేసిస్, నాట్ ఆన్ టెక్నికల్ బేసిస్. ప్రజాస్వామ్యం సాంకేతికపరమైన అంశాలపైన పనిచేయదు. అదేమన్నా ఈ మైకు సాంకేతికపరమైన అంశాలపైన పనిచేస్తుంది.
మైక్ డెమోక్రటిక్ లాగా పనిచేయదు, అది మెకానికల్, దాని టెక్నికల్గా పనిచేస్తుంది. కానీ డెమోక్రసీ డజంట్ ఫంక్షన్ అండ్ టెక్నికాలిటీ, డెమోక్రసీ ఫంక్షన్స్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ పాలిటిక్స్ కదా. సో ప్రజాస్వామిక స్ఫూర్తి ఏం చెప్తుంది మనందరికీ తెలుసు. ఆయన పార్టీ కండువా మార్చుకుంటే ఆటోమేటిక్గా వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ అన్నట్లే. సో వాలంటర్లీ గివింగ్ అప్ ఆఫ్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ అంటే ఆయన ఎన్నికైన రాజకీయ పార్టీతో ఆయన లేడు ఇప్పుడు. సో లేనప్పుడు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా అవుతాడు? బీఆర్ఎస్ పోనీ ప్రతిపక్ష నేత సూచించాడు ఆయన పేరును. జనరల్గా సభా కమిటీల్లో ఆ సభాపక్ష నేతలు సూచిస్తారు. సభాపక్ష నేతలు ఎవరైనా ఇండిపెండెంట్లు ఉంటే ఆ ఇండిపెండెంట్లను సభాపతి నిర్ణయిస్తాడు తప్ప సాధారణంగా ఏ కమిటీ అయినా, నేను అనేక కమిటీల్లో శాసనసభ కమిటీలో పనిచేశాను కనుక చెప్తున్నాను, సాధారణంగా ఇంకా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చాలా పవర్ఫుల్ కమిటీ. సో కమిటీలకు చైర్మన్లను ఇన్ కన్సల్టేషన్ విత్ ది కమిటీ సభ్యుల్ని కానీ చైర్మన్లకు కానీ ఆయా పార్టీల సభా నాయకులతో చర్చించే నిర్ణయిస్తారు. ప్రతి పార్టీ ఇంకో మా పార్టీ నుంచి ఫలానా వారు ఇంకో ఈ కమిటీలో ఉంటారు అని చెప్తారు. అందువల్ల క్లియర్గా ప్రతిపక్ష నేత సూచించిన పేరు కాదు. అందువల్ల ఇది టెక్నికల్గా ఆయన ఏ పార్టీ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇంకా ఫైనల్ కాలేదు కనుక ఆయన బీఆర్ఎస్ కావచ్చు. కానీ స్పిరిట్ ఆఫ్ ద పార్లమెంటరీ డెమోక్రసీ ప్రకారం డెఫినెట్గా ఆయన ప్రతిపక్ష సభ్యుడు కాదు. అలాంటప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉండడం అనేది పార్లమెంటరీ స్ఫూర్తి కాదు. అయితే కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి, ఆ కోర్టుకి ఎవరైనా పోయినప్పుడు తెలుస్తుంది కోర్టు ఏ రకం. ఎందుకంటే జ్యూరిస్ప్రుడెన్స్ ఎప్పుడు స్టాటిక్గా ఉండదు, డైనమిక్గా ఎవాల్వ్ అవుతుంది. ఒక 5 ఏళ్ల క్రితం ఏ కోర్టు కూడా స్పీకర్కు మీరు ఇంకో ఈ టైంలోగా నిర్ణయం తీసుకోమని చెప్పలే. ఏ కోర్టు కూడా గతంలో మీరు ఈ టైంలోగా నిర్ణయం తీసుకోండి, తీసుకోకపోతే మేమే సియోమోటోగా చేపడతామని కోర్టులు చెప్పలే కదా యాంటీ డిఫెక్షన్. ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి జ్యూరిస్ప్రుడెన్స్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు కోర్టుకు ఎవరైనా పోతే సభా సాంప్రదాయాల గురించి, సభా నియమ నిబంధనల గురించి సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకోవు. అన్లెస్ దర్ ఇస్ అ సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ. సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవు. మరి దీన్ని ఇర్రెగ్యులారిటీగా కోర్టు భావిస్తుందా, ఇల్లీగాలిటీగా కోర్టు భావిస్తుందా అనేది చూడాలి. సాధారణంగా అయితే సభా వ్యవహారాల్లోకి కోర్టులు ఇన్వాల్వ్ కావు. సో అందువల్ల దట్ వీ డో నాట్ నో హౌ విల్ కోర్ట్ రెస్పాండ్. ఎందుకంటే అది కోర్టులో సవాల్ అయినప్పుడు కోర్టు ఎలా రెస్పాండ్ అవుతుందో చెప్పలేము. ఆ కోర్టులు కూడా ఇప్పుడు ఒక కోర్టు ఒక రకంగా తీర్పు చెప్తే మరో కోర్టు ఎలా తీర్పు చెప్తుందో చెప్పలేము. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా పైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన కోర్టు కూడా సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు చెప్పింది. ఇప్పుడు డివిజన్ బెంచ్కి పోతామంటున్నారు. డివిజన్ బెంచ్ ఏం చెప్తుందో చూడాలి. డివిజన్ బెంచ్ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందో కూడా చూడాలి.